వెల్కమ్ టు రేష్మా యూట్యూబ్ ఛానల్. ఈరోజు నైట్ నేను ఏమేమి పనులు చేస్తాను చూడండి. ఈరోజు వచ్చేసి లంచ్ అయితే అయిపోయింది. చపాతి ఆకుకూర చేసినాను. మా ఆయన తిని బండి పోయినాడు. పిల్లలు కూడా తిని పైకి పోయినాను చదువుకోనికి. నేను అన్నీ శుభ్రం చేసుకోవాలి కాబట్టి నైటే చేసుకుంటాను. పొద్దున కాలేజీలు ఉంటాయి కాబట్టి టిఫిన్ చేయాలా, వీళ్ళకు లంచ్ చేయాలా, అందుకని కాదు కాబట్టి ఇప్పుడే చేసుకుంటాను. చూసేయండి ఏమేమి చేస్తాను. సామాన్లన్నీ కడిగేసుకొని మొత్తం క్లీన్ చేసుకుంటే పొద్దునకి నాకు కొంచెం బాగుంటుంది. అందుకని అన్నీ మిగిలిన కూర తీసి పెట్టుకొని కడిగేసుకొని పొద్దునకల్లా నీట్గా పెట్టుకుంటాను. పొద్దున్నే మళ్ళీ చేసుకొని కుదరదు కాబట్టి బాగుంటుంది. ఆకుకూర చేసినాము. ఆకుకూర అంటేనే మా ఇంట్లో తినరు ఎక్కువ. నేనేమో మంచిదని ఆకుకూర చేసిన, అంతా అటనే ఉంది ఆకుకూర. పొద్దున మళ్ళీ దీంట్లోకి ఏదో ఒకటి చేయాలి. అన్నం అట్లనే ఉంది. అన్నం చేసిండే ఏది సరిగ్గా తినరు మా పిల్లలు అయితే. నేనైతే డైటింగ్ చేస్తున్నాను కాబట్టి ఏది తిన్నీకి లేదు నాకు. పొద్దున టిఫిన్ తప్ప మధ్యాహ్నం తింటాను. ఈరోజు మధ్యాహ్నం తింటే రేపు మళ్ళీ మధ్యాహ్నం తింటా. నైట్ ఒకటి పాలు ఒకటి తాగుతాం అంతే. అన్ని సామాన్లు కడిగి స్టవ్ తుడుచుకొని పెట్టుకుంటే నీట్గా పొద్దున కల్లా నా పని కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే పొద్దున మళ్ళీ లేట్ అవుతుంది. అందుకని రోజు నైటే చేసుకుంటానండి ఈ పని. స్టవ్ తుడుచుకొని పెట్టుకుంటే పొద్దునకి బాగుంటుంది నీట్గా. మా ఇంటికాడ ఉరుస్తుంది కాబట్టి పిఠాసామి ఉరుసు ఫుల్ జనాలు, పిల్లలు పెద్దలు అందరూ వస్తారా. అంతా ఒకటే సౌండ్. మా ఇంటి వెనకాలనే దర్గా కాబట్టి మాకు బాగా వినిపిస్తుంటాయి సౌండ్లు. పిఠాసామి చాలా మంచి దేవుడు. అందుకని ఆయన కాడికి ఎక్కువ వస్తూ ఉంటారు. ఫస్ట్ ఆయన మన లెక్కనే, మనిషి లెక్కనే అంట. ఆయన అప్పట్లో మనిషి లెక్క ఉండి తిక్క తిక్కగా మాట్లాడటం, తిక్క తిక్కగా అట్ట చేయడం, అట్లా ఉంటే తిక్కసామి అని పిలుస్తుండే అంట. ఆయన ప్లేస్లో మాయమైనాడు. అందుకని ఆయన దర్గా కట్టి ఆడ ప్రతి సంవత్సరం ఉరుసు బాగా జరుగుతుంది. ఆయనకు తిక్కసామి అని పిలిచి మేమందరం ఉరుసు బాగా జరుపుకుంటాం. ఎక్కడెక్కడోళ్ళు వస్తుంటారు. అందరు చుట్టాలను కూడా పిలుచుకుంటారు. మేము కూడా పిలుచుకుంటాం. మా అక్కను, మా అమ్మను, మా ఇద్దరు అక్కలను, మా అమ్మను, మా వదినలను పిలుచుకుంటుంటాం ఇప్పుడు. కానీ ఈసారి ఎవరిని పిలిచలే. ఈసారి ఇంకా మా వాళ్ళు అనుకుంటుంటారు ఉరుసు వచ్చినా కూడా ఒక మాట కూడా చెప్పలేదు మా చెల్లెలు అని. మా అక్కలు, మా అమ్మ వాళ్ళు అనుకుంటూ ఉంటారు. యాడ నాకు నా పిల్లలతోనే సరిపోతుంది. వీళ్ళకు లేచిన నుంచి ఒకటే పనే, లేస్తేనే ఇంట్లో పని చేసుకోవాలి, మళ్ళీ వచ్చేసి పూజ చేసుకోవాలి, వీళ్ళకి టిఫిన్ లంచ్ రెడీ చేయాలి. వీళ్ళు పోతేనే మళ్ళీ బట్టలు వాష్ మిషన్కి వేసుకోవాలి. ఇంక ఇదే సరిపోతుంది నాకు. సాయంత్రం వరకు మళ్ళీ మామూలే ఒకటే పని. తప్పదు మనకు. ఇంకా ఇంట్లో పిల్లలకు చేయడం కంటే ఇంకా మించింది ఏముంది. అందుకని ఏదో ఒకటి చేసుకుంటూనే ఉండాలి. మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టినామండి. అది ఎలా చేయాలో, అది ఎట్లా పోతుందో ఏమో నాకు తెలియదు. కానీ మొదలుపెట్టినాం. మీరందరూ కొంచెం సపోర్ట్ చేసి మాకు ముందుకు నడిపిస్తే అంతే చాలు. ఏదైనా కామెంట్ చేస్తే మరిన్ని మంచి వీడియోలు తీస్తాం. మీరు ఏదైనా కామెంట్ బాక్స్లో చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మేము ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాం చెప్పినవి.
పని చేయాలంటే చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి కూడా పని చేయాలంటే చాలా ఇష్టం. పని చేయాలా, నీట్గా పెట్టుకోవాలా, ఇంట్లో శుభ్రంగా పెట్టుకోవాలంటే చాలా ఇష్టం. అందుకే నేను ఎక్కువ పని చేస్తుంటాను. కొంతమంది అనుకుంటుండొచ్చు ఏంది ఈ ఇంట్లో పనికి కూడా వీడియోస్ పెట్టడము అని. కానీ మా పని ఎంత కదండి, హౌస్ వైఫ్ అంటే పని ఎంత తప్పదు, ఇంట్లో పని చేసుకోవాలా. ఈ పనిని ఈ వీడియోసే కదా మనం పెట్టాల్సింది. వేరే అయితే బయటికి పోయి తీయాలంటే మనం తీయలేము, బయట వీడియోస్ పెట్టాలంటే మనం పెట్టలేము. మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి, హౌస్ వైఫ్ కాబట్టి ఇంట్లో వీడియోలే తీయాలి. అందరి లెక్క మనం బయటికి పోనీకెళ్ళలేదు కదా. ఎప్పుడన్నా ఫ్యామిలీతో పోయినప్పుడు బయటికి ఆ వీడియోస్ పెడతాం, అంతవరకు ఇంట్లో వీడియోలే. పిల్లలు రాత్రి 10 వరకు చదువుకుంటారు. 10 తర్వాత నిద్ర అవుతారు, మళ్ళీ 5కే లేస్తారు. 5కు నేను లేచి వాళ్ళని లేకపోతే 5 నుంచి మళ్ళీ 6 వరకు చదువుకున్నారు, 1 గంట. 6 నుంచి మళ్ళీ కాలేజీలోకి రెడీ అవుతారు. వాళ్ళు లేసాక నేను అన్ని పనులు ముగించుకొని వాళ్ళకి పాలు రెడీ చేయాలా, వాళ్ళకి టిఫిన్ రెడీ చేయాలి. కాలేజీలో పోతున్నారు కాబట్టి బాక్స్ రెడీ చేయాలి. కాబట్టి ఇప్పుడు చేసుకోవడానికి మేము పెట్టాలి. మా ఆయన ఇప్పుడు పోయినా అక్కడికి, ఇప్పుడు పోతే మా ఆయన రేపు పొద్దున్న 7 గంటలకు వస్తారు. ఆయన వచ్చాక నా పనులు మొత్తం అయిపోతాయి, నా పనులు మొత్తం అయిపోతాయి. గాజు కప్పులు పాలు తాగడానికి అవి మళ్ళీ ఇక్కడ పెట్టేస్తే పొద్దున్నకి నీట్గా ఉంటాయి. లేకపోతే చేయగలిగితే కొంచెం మిస్ అయినా బ్రేక్ అవుతాయి. ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పనులు చేసుకుంటే నైట్ నిద్ర మనకి బాగుంటుంది. ఇవి డైలీ తుడుచుకుంటాను. ట్రైల్స్ తుడుచుకోకుండా ఒకరోజు తుడుచుకోకుండా మళ్ళీ జిడ్డు పడతాయి. కాబట్టి డైలీ తుడుచుకుంటే నీట్గా ఉంటాయి. వంట చేస్తాం కాబట్టి జిడ్డు అవుతుంటాయి. మా రోలు గౌరమ్మ తల్లి బాగా నీట్గా పసుపు కుంకుమ పోసి పూజ చేసుకుంటాను. నీట్గా ఉంటుంది. బట్టలు డైలీ పులిమి వేసుకుంటే నైట్ ఉంటాయి, వాసన రావు. సబ్బు వేసి కొంచెం క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటాయి. ఇప్పటికి నా పని ఫినిష్ అయింది ఈరోజుకి. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.